ముందుగా పిలాతు వద్దకు తీసుకెళ్లారన్నమాట. పిలాతు వద్దకు తీసుకెళ్ళినప్పుడు పిలాతు అంటున్నాడు, ఈరోజు పండగ వస్తుంది, శిక్షస్తుల్లో ఎవరినైనా ఒకరిని విడిపించాలని పిలాతు గవర్నర్ గా ఉన్నప్పుడు అతను మాకు సెలవిచ్చాడు అనమాట. ఒక ఖైదీని విడిపిద్దాం, ఎవరిని విడిపిద్దాం అని పిలాతు అనుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునే విడిపిద్దామని ఉద్దేశించి మాట్లాడిన మాట ఇది. అయితే ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, బరబ్బానే విడిపించండి, బరబ్బానే విడిపించండి, బరబ్బానే విడిపించండి. ఈ బరబ్బా ఎవరంటే ఘోరమైన పాపము చేసి నరహత్య చేసిన వాడు బరబ్బా. ఎన్నో అపరాధములు చేసిన వాడు, పాపములు చేసిన వాడు బరబ్బా. పిలాతు అనుకుంటున్నాడు, ఈయన ఏ పాపము ఎరగని వ్యక్తి కదా, ఇతనిని మర్చిపోతున్నారేంటి? బరబ్బా ఎంతో ఘోరమైన పాపి కదా, మరి ఇతనిని విడిపించమని మీరు అడుగుతున్నారు, కేకలు వేస్తున్నారు, మరి మీ మాటకు నేను సమ్మతిస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేయమని ప్రకటిస్తాడు. ప్రకటిస్తూ పిలాతు యొక్క భార్య ముందుగానే చెప్తుంది ఆ రాత్రి, ఇదిగో నువ్వు తీర్పు తీర్చబోతున్న యేసుక్రీస్తు న్యాయమంతుడు, నీతిమంతుడు, ఆయన యథార్థమంతుడు, ఆయనలో నాకు ఏ పాపము కనిపించలేదు అని పిలాతు తన భార్య పిలాతునకు చెప్పింది. అప్పుడు అంటున్నాడు పిలాతు, ఇతనిలో నాకు ఏ పాపము కనిపించలేదు కనుక అని పట్టుకెళ్ళి చేతులు కడుక్కున్నాడు అనమాట పిలాతు. హల్లెలూయా.